రాజకీయాల్లోకి వచ్చి ఏం రాబట్టుకున్నాం అనే నాయకులు ఉన్న ఈ రోజులలో రాజకీయాలకు వచ్చి ఏం తిరిగి ఇచ్చాను అనే నాయకులు కనబడడం చాలా అరుదు. ఇప్పుడు అటువంటి అరుదైన నాయకుడిని ఆంధ్రప్రదేశ్ రాజకీయ వేదిక మీద చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం. తన సొంత జేబులోని డబ్బును పంచుతూ రాజకీయం చేస్తున్న మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కష్టం అంటూ చేయి చాచితే తన చేతిలో ఎంత ఉందో కూడా చూసుకోకుండా సహాయం చేయగలిగిన గొప్ప వ్యక్తిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ పేరు గట్టిగా వినపడుతోంది. వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చాం, పోయేటప్పుడు ఏం పట్టుకుపోతాం. బతుకునన్ని రోజులు తన శక్తి మేరకు సమాజానికి సేవ చేయడం, కష్టంలో ఉన్న వారికి చేయూత ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత అంటూ చెప్పడమే కాకుండా చేసి చూపిస్తున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయన ప్రకటించిన భారీ విరాళమే ఇందుకు నిదర్శనం. కష్టం వస్తే తనవారికి కాపు కాయడమే కాదు, కష్టమన్న ప్రతివాడిని తనవాడుగా చేసుకుని తన వంతు సాయం అందిస్తారు పవన్. సినీ ఇండస్ట్రీలో తన కష్టంతో సంపాదించుకున్న, కూడబెట్టుకున్న ప్రతి రూపాయిని చాలా బాధ్యతగా సక్రమంగా వినియోగిస్తున్నారు పవన్. ఓవైపు తన సొంత సొమ్ముతో జనసేన పార్టీని నడుపుతూ, మరోవైపు సేవా కార్యక్రమాలు చేసుకుంటూ అభిమానులకు దేవుడయ్యారు పవన్. ఇప్పుడు పవన్ చేసిన పనితో ఆయన అభిమానులతో పాటుగా ఎంతో మంది కుటుంబాలకు కూడా ఒక రకంగా దేవుడయ్యారు పవన్. రెండు తెలుగు రాష్ట్రాల్లో వరద తెచ్చిన విధ్వంసానికి ప్రజలతో పాటు ప్రభుత్వాలు కూడా అల్లాడుతున్నాయి. ఈ సందర్భంలో ప్రతి ఒక్కరూ తమ వంతుగా ప్రభుత్వానికి చేయూతనివ్వాలి. ఈ నేపథ్యంలో సినీ ఇండస్ట్రీ ఎప్పుడూ మొదటి స్థానంలో ఉంటుంది అని మరోసారి నిరూపించుకుంది. చిరు, బాలకృష్ణ, నాగార్జున, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇలా ప్రతి ఒక్కరూ తమ తమ స్థాయికి తగ్గట్టుగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు సాయం అందించారు. అలాగే పవన్ కూడా ఇటు ఏపీకి ₹1,00,00,000, అటు తెలంగాణకు ₹1,00,00,000 సీఎం రిలీఫ్ ఫండ్ కు ఇస్తున్నట్లు ప్రకటించారు. అక్కడితో ఆగిపోతే పవన్ స్పెషల్ ఏముంటుంది అన్నట్లుగా డిప్యూటీ సీఎంతో పాటుగా పంచాయతీరాజ్ శాఖకు కూడా మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ వరద విపత్తుకు గురైన ప్రతి పంచాయతీకి ₹1,00,000 చొప్పున 4 కోట్లు విరాళంగా ప్రకటించి రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యారు పవన్. మొత్తం మీద 6 కోట్ల విరాళం ప్రకటించి తన విశాల హృదయాన్ని చాటుకుంటూ మనసున్న శ్రీమంతుడు అనిపించుకున్నారు పవన్. నాకు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా నాకు ఎక్కువ బాధ్యత ఉంది. సో నాకు నిన్న ఇచ్చిన ₹1,00,00,000 నాకు చూస్తే నాకు ఎట్లా వెళ్ళాలని అనిపించినప్పుడు ప్రత్యేకించి నేను క్షేత్రస్థాయిలో ఈరోజు అందరితో మాట్లాడుతున్నా ఒకటే అనిపించింది, ఇంకా చెయ్యాలి, దీనికి ఇంకొంచెం నా వంతు సహాయం సరిపోవట్లేదు, ఇంకా చెయ్యాలనిపించింది. సో దాదాపు 400 పంచాయతీలు అనుకుంటే నేను ఒక్కొక్క పంచాయతీకి వ్యక్తిగతంగా నా తరపు నుంచి ₹1,00,000 డైరెక్ట్ పంచాయతీకి వెళ్ళేలాగా ఎలాగ ఉండాలి అనేది అనుకుంటున్నాను. దాన్ని డైరెక్ట్గా పంచాయతీలకు వెళ్ళాలి. మన ₹10,000, ₹25,000 ఎలాగా డైరెక్ట్ పంచాయతీ నిధుల్లో పడ్డాయో అలాగే ఈ ₹1,00,000 కూడా ఇది ఎంత సహాయం అవుతుందో తెలియదు, కానీ కనీసం ఆ పారిశుద్ధ్య పనుల కన్నా పనిచేస్తే ప్రభుత్వం మీద కొంచెం భారం తగ్గుద్ది. ఆ ప్రభుత్వం ఉన్న డబ్బుని కనీసం కొంత ఒక రోడ్డుకి పనిచేస్తే. సో నా సైడ్ నుంచి నేను ఇచ్చి 400 పంచాయతీలకి ఈ ₹1,00,000 చొప్పున కనీసం పారిశుద్ధ్య పనులకు కొంచెం సహాయకారిగా ఉంటుంది అనేది. అలాగే మా ఉద్యోగులందరూ కూడా, మా పంచాయతీరాజ్ ఉద్యోగులందరూ కూడా, ఆర్డబ్ల్యూఎస్ ఉద్యోగులు, అలాగే పీడబ్ల్యూడీ అందరూ కూడా వచ్చి ఈ రోజున మాకు నిలబడ్డందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, రాజకీయాలకు వచ్చి ప్రజల నుంచి ఎంత వెనకేసుకోవచ్చు అని ఆలోచించుకునే నాయకుల నుంచి రాజకీయాలకు వచ్చి ప్రజలకేమిచ్చామని ఆలోచించే నాయకులను చూస్తోంది ఆంధ్రప్రదేశ్. మార్పు దిశగా ఒక అడుగు ముందుకేసింది కాబట్టే జగన్ లాంటి పెత్తందారీ రాజకీయానికి సమాధి కట్టి పవన్ లాంటి పేదల రాజకీయానికి అధికారాన్ని కట్టబెట్టారు. చేసిన మంచి ఎప్పుడోకప్పుడు తిరిగి దరిచేరుతుంది అని పవన్ నిరూపిస్తే, చేసిన పాపాలు ఏనాటికైనా వెంటాడతాయి అని జగన్ నిరూపించారు. ఇదిలా ఉంటే 2 రోజుల నుంచి రాష్ట్ర విపత్తు నిర్వహణ కమిషనర్ కార్యాలయంలో వరద ప్రభావిత ప్రాంతాలపై పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని ఆయన పరిశీలిస్తున్నారు. రాష్ట్ర హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు.
ప్రస్తుతం ఏపీలో వరద తగ్గుతోంది. సహాయక చర్యల్లో అధికారులు ముమ్మరంగా పాల్గొంటున్నారు. అన్ని శాఖల సమన్వయంతో పనిచేస్తూనే ఉన్నారు. ప్రకృతి విపత్తుల సమయంలో నిందలు మోపడం కంటే ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు రావాలి. భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా ఏం చేయాలనే దానిపైన మంత్రివర్గంలో చర్చిస్తామన్నారు పవన్. ప్రతి నగరానికి మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామని, వరద నిర్వహణ కోసం బృహత్తర ప్రణాళిక తయారు చేస్తామన్నారు. వరద ప్రాంతంలో పర్యటించాలనుకున్నానని, కానీ తన కారణంగా సహాయ కార్యక్రమాలకు ఆటంకం కలుగుతుందేమోనన్న భావనతో తాను పర్యటించలేకపోయానని వివరణ ఇచ్చారు. తన పర్యటన సహాయపడేలా ఉండాలి, కానీ అదనపు భారం కావద్దని భావించారని, అందుకే పర్యటించలేకపోయానని క్లారిటీ ఇచ్చారు. వరద సమయంలో తమ శాఖ క్షేత్రస్థాయిలో పనిచేస్తూనే ఉందని, తాను రాలేదని నిందలు వేయాలని అంటారు తప్ప మరొకటి కాదన్నారు. ప్రతిపక్షాల నిందలను తాము పట్టించుకోబోమని స్పష్టం చేశారు. అలాగే గత 2-3 రోజులు నేను కనిపించట్లేదు అది ఇది అని మాట్లాడుతాను. ఒకటి చెప్తాను, ఇప్పుడు నేను వస్తే నాకు ఇబ్బంది ఏంటంటే ఈ సహాయక చర్యల్లో ఇబ్బంది పడిపోద్ది. ఒకసారి అందరిని మీద పడటం, దానివల్ల అధికార యంత్రాంగానికి కూడా ఒత్తిడి అవుద్ది. దానివల్ల నన్ను వాళ్ళు చెప్పడం వల్ల రాలేకపోయాను. అది నిన్న మీకు క్లియర్ కట్గా తెలియజేశాను. ఇంకా దీన్ని విమర్శించాలని ఎవరన్నా వైసీపీ నాయకులు అనుకుంటే భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మీరు నాతో పాటు రావచ్చు. ఎక్కడికైనా సరే నాతో పాటు నా కాన్వాయ్లో తీసుకెళ్తాను మిమ్మల్ని. నాతో పాటు నడవండి. ఎలా ఉంటుందో మీకు అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు మీరే సలహా ఇస్తారు. అందుకని దయచేసి దీన్ని ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తాను. కానీ విమర్శించే వైసీపీ నాయకత్వానికి ఎవరికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యల మీద ఎవరన్నా విమర్శించదలుచుకుంటే వాళ్ళందరికీ కూడా ఫస్ట్ మీరు సహాయం చేసి మాట్లాడండి. ప్రతి పనికి అలాగే ఈరోజు మేము అందరం కోరుకుంటుంది కూడా మీరు మా గత ప్రభుత్వాలు దీన్ని అర్థం చేసుకొని మా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే వరద ప్రాంతాల్లో ప్రభావిత ప్రాంతాల్లో నిత్యం పర్యటిస్తూ అన్నిత్యం అధికారులతో సమీక్షిస్తూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తిరుగుతూ ఉన్నారు. అలాగే ఎన్డీఆర్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు, అలాగే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, అలాగే పోలీసు, అలాగే మరి నిజంగా నిన్న డిజాస్టర్ మన పైకి వెళ్తే పైన మన డిజాస్టర్ మన స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కమాండ్ సెంటర్కి వెళ్తే ఫస్ట్ టైం మీడియా ఎంత యాక్టివ్గా ఉన్నారనేది నాకు చాలా చాలా ఆనందం వేసింది. ఆయన సిసోడియా గారు కూడా చెప్తా ఉన్నారు, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ హెడ్ చేశాను. కొన్నిసార్లు మాకంటే కూడా మీడియా వారే చాలా ముందులో ఉన్నారు. ఇది కొన్నిసార్లు మాకు బాగా తెలియజేస్తాం. అందుకని పర్టికులర్గా మేము మీడియాని కూడా ఫాలో అవుతుంటామని చెప్పారు. మొత్తానికి పవన్ ప్రకటించిన ఈ సాయంతో ఇటువంటి రాజకీయ నాయకుడిని ఇంతవరకు చరిత్ర ఎరుగలేదు. ఇక ముందు చూడబోదు. పవన్ ది లీడర్ అంటూ అటు సోషల్ మీడియాలో ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పవన్ పై ప్రశంసల జడివాన కురుస్తోంది.